మనకి ఈరోజు ఎడ్జ్బాస్టన్ వేదికగా సెకండ్ టెస్ట్ జరుగుతోంది కదా. అయితే మరి ఈ మ్యాచ్లో కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి, అలాగే ప్రీవియస్గా అసలు ఈ గ్రౌండ్లో స్టాట్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. అయితే మరి ఈ ఎడ్జ్బాస్టన్లో కనుక మనం ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 56 టెస్ట్ మ్యాచెస్ జరిగితే, సో దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 29 మ్యాచెస్ గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 12 టైమ్స్ గెలిస్తే డ్రా 15 టైమ్స్ అయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకల్లేనే కొంచెం ఎడ్జ్ కనిపించింది. సో ఇదంతా పక్కన పెడితే మరి ఇక్కడ ఈ గ్రౌండ్లో మరి హైయెస్ట్ స్కోర్స్ వస్తాయా లేదా అంటే, అంతకుముందు 2011లో మన ఇండియా మీద ఇదే ఇంగ్లాండ్ టీము 710 రన్స్ కొట్టింది, అది కూడా కేవలం 7 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. సో దీన్ని బట్టి ఒక హై వెన్యూ అనుకోవచ్చు. దాని తర్వాత లోయెస్ట్ స్కోర్ కనుక మీరు చూసుకున్నారనుకోండి, ఇదే ఇంగ్లాండ్ మీద పాకిస్తాన్ కేవలం 72 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. సో భారీ స్కోర్ వచ్చింది, అదేవిధంగా లీస్ట్ స్కోర్ కూడా వచ్చింది అనమాట. సో దాని తర్వాత మరి మన ఇండియా పరిస్థితి ఏంది భయ్య? మన ఇండియా మరి ఎంత స్కోర్ కొట్టింది ఇప్పటివరకు హైయెస్ట్ అంటే, మన వాళ్ళు 416 రన్స్ చేశారు. అది కూడా ఇప్పుడు కాదు, మరి 1989లో మరి 416 రన్స్ మాత్రమే చేయగలిగారు, ఇక్కడ హైయెస్ట్ స్కోర్ మంది. దాని తర్వాత రీసెంట్గా చూసుకుంటే 2018లో 274 రన్స్ కొట్టాం. సో అదే హైయెస్ట్ మనకి ఈ గ్రౌండ్లో చూసుకుంటే. సో కాబట్టి మరి మనకి ఇక్కడ మరి అంత ట్రాక్ రికార్డ్ అయితే లేదనమాట. సో ఫైనల్గా చూసుకుంటే మరి మనం ఎప్పుడు 2022లో 378 రన్స్ మరి టార్గెట్ ఇస్తే, మరి దాన్ని 2022లో వీళ్ళు ఈజీగా చేజ్ చేసేసారు. అప్పుడు బైర్స్తో ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడారు అనమాట. సో దాంతో మరి వీళ్ళు ఈ ఘనత కూడా మరి రేపు ఈ సెకండ్ టెస్ట్ 4th ఇన్నింగ్స్లో కూడా వీళ్ళకి 300 లోపు కనుక టార్గెట్ ఇచ్చామంటే ఉఫ్ను ఊదేస్తారని చెప్పేసి ఈ స్టాట్స్ని బట్టి అర్థమవుతుంది.